ఇఫ్ ఏ బి అండ్ సి ఆర్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఏబిసి దెన్ సైన్ బి ప్లస్ సి బై 2. ఏ కమ బి మరియు సిలు త్రిభుజం ఏబిసిలోని అంతర కోణాలు అయితే సైన్ బి ప్లస్ సి బై 2 అన్నాడు. ఇది సైన్ బి ప్లస్ సి బై 2ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మనకు యాక్చువల్గా మనకు ఏమి ట్రయాంగిల్ ఉన్నటువంటి యాంగిల్స్ ఏమనకు ఏబి సిలు కదా. మరి సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ మనకు అంటే ఒక త్రిభుజంలోని అంతర కోణాలు మొత్తం ఏమనుకో దేని సమానము 180 degrees అని చెప్పి అర్థం. కానీ ఇక్కడ ఏం బయట ఉంది కాబట్టి ఏం చేయొచ్చు మనము అంటే బి ప్లస్ 2కి మాత్రం తీసుకున్నాం కాబట్టి ఏం చేస్తాను దీనికి ఒకటే బై 2. అప్పుడు ఏం చేస్తా దీనికి బై 2 రాసుకోవచ్చు. ఇక్కడ దీన్ని ఏం చేస్తా బై 2 రాస్తా. అప్పుడు ఏమో చెప్పచ్చు మనం బి ప్లస్ సి బై 2 ఈజ్వల్ టు 180/2 అంటే ఎంత 90 కదా. 90 ఇటువైపు వెళ్తే అవుతుంది మైనస్ ఏ బై 2. మనకి ఏం కావాలి సైన్ బి ప్లస్ సి బై 2 కావాలి కాబట్టి రెండు వైపులు ఏం చేస్తాను నేను సైన్ రాస్తా. సైన్ బి ప్లస్ సి బై 2 ఈజ్వల్ టు సైన్ ఆఫ్ 90 మైనస్ ఏ బై 2. మరి సైన్ 90 మైనస్ థీటా మనకు ఏమొస్తుంది కాస్ థీటా కదా అంటే ఏమైనా రాయచ్చు కాస్ ఏ బై 2 అని చెప్పి రాయచ్చు. సో సైన్ బి ప్లస్ సి బై 2 ఈక్వల్స్ టు కాస్ ఏ బై 2 అని చెప్పి రాసుకోవచ్చు. ఇంకా మనం కోఆర్డినేట్స్లోకి వెళ్ళామంటే లెంత్కి వస్తుంది సింపుల్గా ఐడియా పెట్టుకోవచ్చు అనమాట. మరి ఏ ఆప్షన్ అంటే మనకు థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. మనకు కోఆర్డినేట్స్ అంటే ఇలా తీసుకుంటాం మనం 90 మైనస్ థీటా 90 ప్లస్ థీటా 180 మైనస్ థీటా 180 ప్లస్ థీటా 270 మైనస్ థీటా 270 ప్లస్ థీటా లెంత్కి వస్తుంది సింపుల్గా మనకి సైన్ 90 మైనస్ థీటా అంటే అర్థమే మనకు కాస్ అని చెప్పి అర్థం కాబట్టి ఏం రాసిన కాస్ ఏ బై 2 అని చెప్పి రాసిన.